ఆత్మస్థుతి పరనింద కార్యక్రమాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన నేపథ్యంలో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టవలసి వస్తూ ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన తీరు చూస్తే ఇంత చీప్గా ఒక ముఖ్యమంత్రి మాట్లాడగలుగుతాడు అనేది ఇంతవరకు బహుశా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడు జరిగిండదేమో. ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయికి కూడా దిగజారిపోగలడు, రాజకీయాల కోసం తాను తప్పులు చేస్తాడు, ఆ తప్పులు వేరే వాళ్ళ మీద నేరం నెట్టడానికి ఏ స్థాయికైనా దిగజారిపోగలడు అన్నది నిజంగా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసినప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి ఆ ప్రెస్ మీట్కు. నిజంగా నిన్న మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. రకరకాల ఆరోపణలు చేశారబ్బా. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చన్నాడు. వైఎస్ఆర్సీపీ పెడతానంటారు. 6 మీడియా ఛానళ్లకు మాత్రమే ఎలా ముందే తెలిసింది అని అంటాడు. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ దీంట్లో పూర్తిగా చేసిందంతా వీళ్ళే అంటాడు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన తలాతోకాలేని మాటలు చాలా మాట్లాడాడు. పట్టిసీమ దగ్గర నుంచి అమరావతి, అమరావతి దగ్గర నుంచి రాయలసీమ, రాయలసీమ దగ్గర నుంచి కాల్మని టాపిక్స్ దాకా మాట్లాడాడు. నేరస్తుడు అంటాడు, క్రిమినల్ అంటాడు, కరప్షన్ అంటాడు, డబ్బులు అంటాడు, డబ్బులు స్పాన్సర్ అంటాడు. కాపులు కేవలం 5 నుంచి 10% మాత్రమే కాపులు పార్టిసిపేట్ చేశారని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. పులివెందుల్లో ఇటువంటి జరిగినా పర్వాలేదు అనుకుంటాం, కానీ ఈస్ట్ గోదావరిలో జరగడం ఆశ్చర్యం అన్న మాటలు తన నోట్లో నుంచి చెప్తాడు. బీసీలు ఒప్పుకోవడం లేదు అని అంటాడు. ఈ నెల జీతాలు ఇవ్వడానికి కష్టంగా ఉన్నాయని అంటాడు. ఎఫ్ఆర్బిఎం కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, అప్పులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు అని అంటాడు. వేసిన కమిషన్ ఒప్పుకోకపోతే కాపులకు రిజర్వేషన్ ఇవ్వడానికి మేమేమీ చేయలేం అని అంటాడు. అసలు నిజంగా ఆయన ప్రెస్ మీట్ చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నేను ప్రెస్ మీట్ నిజంగా చూస్తా ఉన్నప్పుడు ఇంతసేపు మాట్లాడాడు, కానీ ఆయన కాపులకు నేను ఏం చేస్తాను, ఎప్పుడు చేస్తాను అన్న మాట మాత్రం ఎక్కడా రాలేదు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఆయన మాటలు మాట్లాడుతున్న తీరుని చూసినప్పుడు. నేరాన్ని అటువైపున తన తప్పుదం బయటికి రాకుండా చూసుకునేందుకు అవతల మీద అబాండాలు, తన తప్పుదం కప్పుపుచ్చుకునేందుకు అవతల మీద అబద్ధాలు చెప్పడం, అబాండాలు వేయడం. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నాను నేను ఒకటి, అయ్యా చంద్రబాబు ఇది మీ మేనిఫెస్టోనే కదా అని. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇది మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు కాపులకు సంబంధించిన అంశం మీద ఇంతలావుగా ఒక పేజీ పెట్టాడు. పేజీలో తాను అన్న మాటలు, కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ నియమించి నిర్ణీత కాల వ్యవధిలోనే బీసీలకు నష్టం జరగకుండా సమస్యను పరిష్కరిస్తాం. తాను అన్న మాటలే. 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు చేస్తాం. ఆయన అన్న మాటలు ఇవి. ఈరోజు ఎక్కడ ఆశ్చర్యం అనిపిస్తుందంటే, నువ్వన్న ఈ మాటలు 22 నెలలు అయిపోయింది,
ఎందుకు చేయడం లేదు, ఎప్పుడు చేస్తావు, ఎందుకు చేయడం లేదు అని చెప్పి ఉద్యమ బాట పడితే, ఎందుకు చేయడం లేదు అని చెప్పి గట్టిగా నిలదీసే కార్యక్రమాలు లక్షల్లో కదిలిన కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా అడిగితే, నువ్వు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టావు, నువ్వు ఏదైతే పెట్టావో, ఏదైతే చెప్పావో అది 22 నెలలు అయిన తర్వాత మేము అడుగుతా ఉన్నాం ఎందుకు చేయడం లేదు అని చెప్పి అడిగితే దానికి సమాధానం చెప్పకుండా అవతల మీద అభాండాలు వేయడం. నిజంగా అసలు ఈయన ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నేను. ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మాటల్లో ఉద్దేశించి రకరకాల ఆరోపణలు చేస్తూ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నామని అంటున్నాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన నీ హామీలు నువ్వు నెరవేర్చకపోవడం వల్ల, నువ్వు అబద్ధాలు చెప్పి, ఆ రోజు అబద్ధాలు చెప్పి తర్వాత నువ్వు మోసం చేసినందువల్ల ఇవాళ ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇవాళ ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ ఉంది. ఆ ప్రజలు ఫలాని జిల్లా వాళ్ళు, ఫలాని ప్రాంతం వాళ్ళు అని కాదు, అన్ని కులాలలో ఫ్రస్ట్రేషన్ ఉంది, అన్ని మతాలలో ఫ్రస్ట్రేషన్ ఉంది, అన్ని జిల్లాలలో ఫ్రస్ట్రేషన్ ఉంది, అన్ని ప్రాంతాల్లో ఫ్రస్ట్రేషన్ ఉంది. కారణం ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చిన హామీలు అబద్ధాలు చెప్పావు, తర్వాత మోసం చేసావు కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎన్నికలకు ముందు నువ్వే కదా చెప్పింది రైతుల రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి, చెప్పలేదా? ఏ మీటింగ్లోకి వెళ్ళినా, ఏ టీవీలు చూసినా నువ్వు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అవి కాదా? మరి మోసం చేసినందుకు నువ్వు క్రిమినల్ నెంబర్ 1గా ఎందుకు అనకూడదు? డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి నువ్వు చెప్పలేదా? నీ మేనిఫెస్టోలో పెట్టలేదా? ఏ టీవీ ఆన్ చేసినా కూడా నువ్వు అడ్వర్టైజ్మెంట్లు ఆ రోజు రాలేదా? మరి ఈరోజు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేసినందుకు నిన్ను క్రిమినల్ నెంబర్ 1 అని ఎందుకు అనకూడదు? బాబు వస్తేనే జాబ్ వస్తుంది అన్నావు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నావు, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు. ఇవాళ ఒక్కరికి ఇవ్వలేదు. నిన్ను ఎందుకు క్రిమినల్ నెంబర్ 1 అని చెప్పి నేను ఎందుకు అనకూడదు? ఇదే మేనిఫెస్టోలోనే, ఇదే ఎన్నికలప్పుడే, ఇదే మీటింగులలో నువ్వంతకు నువ్వే వెళ్ళి కాపులను బీసీలలో నేను చేరుస్తాను, బీసీలకు నష్టం జరగకుండా అని అన్నావు. ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఇస్తాను, 5 ఏళ్లలో 5000 కోట్లు ఇస్తాను అని అన్నావు. ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పావు, ఇవాళ నువ్వు చేయడం లేదు. ఎందుకు నేను క్రిమినల్ నెంబర్ 1 అని చెప్పి ఎందుకు అనకూడదు? ఇలా కులాల పరంగా ప్రతి విషయంలోనూ మాట ఇచ్చింది నువ్వే. అనంతపురం పోయావు, మేనిఫెస్టోలో పెట్టావు బోయల్ని ఎస్టీలుగా చేస్తానని. ఇవాళ చేయలేదు. నేను క్రిమినల్ నెంబర్ 1 అని ఎందుకు అనకూడదు? ప్రతి కులానికి మోసం చేసావు, ప్రతి వర్గానికి మోసం చేసావు, ప్రతి ప్రాంతానికి నువ్వు మోసం చేసావు. ఈరోజు అమరావతి గురించి మాట్లాడుతావు. అమరావతి గురించి ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే మేము ఆ ప్రాంతంలో క్యాపిటల్ సిటీ పెట్టడానికి మేము వ్యతిరేకం అని చెప్పి మా మీద అబాండాలు వేస్తావు. అమరావతిలో రైతుల దగ్గర నుంచి బలవంతంగా నువ్వు భూములు సేకరిస్తా ఉన్న దాన్ని ప్రశ్నిస్తే నువ్వు ఆ ప్రాంతంలో క్యాపిటల్ పెట్టడానికి మేము వ్యతిరేకం అని చెప్పి మా మీద అబాండాలు వేస్తావు. నీకు సంబంధించిన వాళ్ళ భూములు మాత్రం మీ మురళీమోహను, మీ బినామీలు, మీ సుజనా చౌదరిలు, మీకు బినామీలు ఇటువంటి వాళ్ళ భూములు మాత్రం తీసుకోవు. మీ నారాయణ ఇటువంటి వాళ్ళ భూములు తీసుకోవు. వేరే రైతుల భూములు అక్వైర్ చేస్తావు. చివరికి ఎస్సీలను కూడా వదలలేదు. వాళ్ళకి ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా చౌకబారు ధరకు కొనుక్కుంటావు, బలవంతం చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ తర్వాత ఆ డీకేటీ భూములను రెగ్యులరైజ్ చేయడానికి జీవోలు ఇవ్వడానికి నువ్వు సన్నాహాలు చేసుకుంటావు. ప్రశ్నిస్తే
ఆ ప్రాంతంలో అమరావతిలో క్యాపిటల్ సిటీ పెట్టడానికి వైఎస్ఆర్సీపీకి ఇష్టం లేదని చెప్పి ఆ బండాలు వేస్తాం. పట్టిసీమను పోలవరం కట్టండయ్యా, పోలవరం ముద్దు, పట్టిసీమ వద్దు అంటే పట్టిసీమలో స్టోరేజ్ కెపాసిటీ లేదు, పోలవరంలో స్టోరేజ్ కెపాసిటీ ఉంది, పోలవరం కట్టండయ్యా, వరదలు వచ్చినప్పుడు నీళ్ళు అక్కడ ఆపుకోవచ్చు, ఆ ఆపిన నీళ్లను స్టోర్ చేసిన నీళ్లను కరువు సమయాలలో కిందికి వదలొచ్చు, అందుకనే పోలవరం ముద్దు పట్టిసీమ వద్దు అని అంటే కమిషన్ల కోసం లంచాల కోసం పట్టిసీమ కడతావు, 22% ఎక్సెస్కు పట్టిసీమ ఇస్తావు కమిషన్లు తీసుకుని, మళ్ళీ మేము గట్టిగా నిలదీస్తే రాయలసీమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి అని చెప్పి అబాండాలు వేస్తావు. నిజంగా కాలుమని విషయంలో నీకు సంబంధించిన నీ దగ్గరే నీకు సంబంధించిన ఎమ్మెల్యేలే, నీకు సంబంధించిన ఎమ్మెల్సీలే, నీకు సంబంధించిన నువ్వే నిన్ను కలిసిన వాళ్ళే నీ ఇంటెలిజెన్స్ డీజీని కలిస్తా ఉండి ఫోటోలతో సహా దొరికితే నీకు ప్రమేయం ఉంది, నీ ఎమ్మెల్యేలకు ప్రమేయం ఉంది, నీ ఎమ్మెల్సీకి ప్రమేయం ఉంది, వాళ్ళని అరెస్ట్ చేయవు, అరెస్ట్ చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి కోర్టుకు కూడా పోవాల్సిన పనుల స్టేషన్లలోనే బెయిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నావు. ఇంత దారుణంగా నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు అని అంటే ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ వాళ్ళను బలవంతంగా వాళ్ళ జీవితాలతో నువ్వు నాశనం చేస్తా ఉన్నావు అని అడిగితే గట్టిగా ప్రశ్నిస్తే కాల్మని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది, వీళ్ళు విజయవాడకు వ్యతిరేకమని అంటారు. అసలు నిజంగా కాపులు ఇవాళ మీటింగులు పెట్టుకుని 22 నెలల తర్వాత నిన్ను గట్టిగా నిలదీస్తే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కదిలారు. నువ్వేదైతే మేనిఫెస్టోలో పెట్టావో దాన్ని గట్టిగా నిన్ను నిలదీస్తూ ఎందుకు చేయడం లేదని అడిగితే వాళ్ళ మీద అబండాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటాం. అక్కడ కూడా నీ రాజకీయ అవసరాల కోసం అదే మీటింగ్ కన్నా లక్ష్మీనారాయణ అటెండ్ అయ్యాడు బీజేపీ తరఫున. ఆయన పేరు చెప్పడు, బీజేపీ పేరు చెప్పడు. కారణం బీజేపీ పేరు చెప్తే వాళ్ళు చంపకేసి కొడతారేమో అని భయం. ఎక్కడయ్యా రాజకీయాలు? నిజంగా ఆ మీటింగ్ను అన్ని రకాలుగా నువ్వు ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసావు. ఆ మీటింగ్ ఆపాలని చూసు. ఆ మీటింగ్ జరగకుండా 22 నెలల తర్వాత నువ్వు ఎందుకు చేయడం లేదు అని చెప్పి వాళ్ళు గట్టిగా నిన్ను నిలదీస్తూ పెడతాము అని చెప్పి 4-5 నెలల కిందట వాళ్ళు చెప్తే ఆ మీటింగ్ జరగకుండా చూడాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశావు. నీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఎంపీలను ఎవరు కూడా మీటింగ్ అటెండ్ కాకూడదు అని చెప్పి అందరినీ హైదరాబాద్కు పిలిపించుకొని ఆపేసే వాళ్ళందరినీ. ఆ మీటింగులకు అరకొరగా బస్సులు సప్లై చేసావు. బస్సులు అడిగితే కూడా అరకొరగా మాత్రమే ఇస్తాను, అంతకన్నా ఎక్కువ ఇవ్వను, ఎందుకంటే మీటింగ్ సక్సెస్ఫుల్ కాకూడదు అని చేసావు. మీటింగ్ ప్రదేశానికన్నా కొన్ని కిలోమీటర్ల దూరంలో, దాదాపుగా 7-8 కిలోమీటర్ల దూరంలోనే ఆపేసావు. ఆపేసి వాళ్ళని ఆపేసి పోనీకుండా చేసావు. చివరికి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళ ఫ్రస్ట్రేషన్తో ఆడుకున్నావు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టావు. రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టిన తర్వాత అయినా కూడా ఆ మీటింగ్ సక్సెస్ అవుతే, లక్షల మంది ఆ మీటింగ్ అటెండ్ అయితే, ఆ మీటింగ్ సక్సెస్ అయితే ఆ మీటింగ్ వల్ల ఉద్యమకారులకు, ఆ మీటింగ్ వల్ల ప్రతిపక్ష పార్టీలకు మంచి పేరు వస్తుంది అని చెప్పి, ఆ మంచి పేరు రానికూడదు, ఆ ఉద్యమకారులకు పార్టీలకు మంచి పేరు ప్రతిపక్ష పార్టీలకు మంచి పేరు రాకూడదు అని వాళ్ళ మీద చెడ్డ పేరు రావడం కోసం అని చెప్పి నువ్వు అలజడి క్రియేట్ చేసి చెడ్డ పేరు వీళ్ళకి అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. కారణం ఆ మీటింగ్ సక్సెస్ అయితే పార్టీలకు అందరికీ కూడా, ఉద్యమకారులందరికీ, ప్రతిపక్ష పార్టీలకు మంచి పేరు వస్తుందని చెడ్డ పేరు ఎలా వాళ్ళకు ఆపాదించాలి అని చెప్పి నువ్వు చేస్తావు. నిజంగా నీలో మానవత్వం అనేది ఉందని అడుగుతా ఉన్నా నేను. ఆ రోజు ఏం జరిగింది అన్న సంగతి నీకు తెలీదా? ఆ రోజు 2:30 ప్రాంతంలో అనుకుంటా మీటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడారు.
15-17 నిమిషాలు తాను మాట్లాడిన వెంటనే భావోద్వేగాల మధ్య అందరినీ తీసుకెళ్ళి రేల్ రోకో కార్యక్రమాలు చేయాలి అని చెప్పి తాను పిలుపునిచ్చాడు. అందరూ బయలుదేరి వెళ్ళారు. దాంట్లోనే మీడియా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఆయనతో పాటు ఫాలో అవుతూ రైల్వే స్టేషన్ల దగ్గరికి వెళ్ళారు. తెలీదా నీకు? అందరికీ తెలిసిన విషయమే కదా. మరి 6 ఛానళ్ళు మాత్రమే ఎలా తెలుసు అని అంటూ, ఏనయ్య 6 ఛానళ్ళు నువ్వు చూసి ప్రతి ఛానళ్ళు దాన్ని టెలికాస్ట్ చేసినాయి. రేపు పొద్దున 6 ఛానళ్ళు కూడా ఎందుకు 6 ఛానళ్ళ మీద ఎందుకు చెప్తా ఉన్నాడు అని అంటే, రాష్ట్రంలో ఇక రేపు పొద్దున కాపు ఆ ఉద్యమం సంబంధించి ఎవరు కూడా కవరేజ్ చేయకూడదు. ఎవరైనా కవరేజ్ చేశారు అని అంటే వాళ్ళు కూడా కుట్రలో భాగం అని చెప్పి వాళ్ళ మీద కూడా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కోసం వాళ్ళ మీద కూడా అబాండాలు వేయడం. నిజంగా జరిగింది ఏమిటి? నువ్వు ఎందుకు చేయలేకపోయినావు అని ప్రశ్నిస్తే వాళ్ళ ఎమోషన్స్తో నువ్వు ఆడుకొని అబాండాలు వేసే కార్యక్రమం చేస్తూ ఉంటాం. నిజంగా క్రిమినల్ అని చెప్పి నువ్వు అంటావు. ఇదే క్రిమినల్ బుర్ర నీది కాదా అని అడుగుతా ఉన్నా. 1988లో ఇదే మాదిరిగానే తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు విజయవాడలో కాపునాడు సభ జరిగింది. బ్రహ్మాండమైన సభ జరిగింది. అదే 1988 సంవత్సరంలోనే అదే సభ విజయవాడలో జరిగిన సక్సెస్కు తట్టుకోలేక వంగవీటి మోహన్ రంగాన్ని హత్య చేయించావు. నీదే క్రిమినల్ బుర్ర వేరే వాళ్ళదా? నువ్వే చంపించావు అని చెప్పి, నువ్వే కుట్రదారును అని చెప్పి నీ పార్టీకి చెందిన మంత్రి, అప్పట్లో మీ పార్టీకి చెందిన మంత్రి, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి ఏకంగా పుస్తకం రాశాడు. హరిరామ జోగయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు తెలిసి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతోనే జరిగింది అని. అదే వంగవీటి మోహన్ రంగాకు చంపిన వాళ్ళంతా కూడా ఇవాళ ఏ పార్టీలో ఉన్నారు? ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా? అదే వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపిన ముద్దాయిలు ఇవాళ స్పీకర్. ఒకరు స్పీకర్ పోస్ట్లో ఉన్నారు ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు. ఒకరు దేవినేని ఉమా మంత్రి, ఒకరు కోడేల స్పీకర్, ఒకరు మంత్రి దేవినేని ఉమా. మరొకరు విజయవాడ నుంచి విశాఖపట్నంకి వెళ్ళి విశాఖపట్నంలో ఎమ్మెల్యేగా తెలుగుదేశం తరపున గెలిచి రామకృష్ణ నాయన మళ్ళా ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ముద్దాయి. ఎవరండి క్రిమినల్స్? క్రిమినల్ బుద్ధున్నది చంద్రబాబు నాయుడు గారికి. ఆలోచనలు అన్ని దుర్మార్గపు ఆలోచనలు, చేసేటివన్నీ ఇటువంటి కార్యక్రమాలే. నెపాన్ని మాత్రం, అబాండాలు మాత్రం వేరే వాళ్ళ మీద వేయడం. ఇదా రాజకీయాలంటే? రాజకీయాలంటే స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి. నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు కాబట్టే ఇవన్నీ గట్టిగా నిలదీస్తూ ఇవాళ అడుగుతా ఉన్నారు. ఇవాళ నువ్వు అంటా ఉన్నావు బీసీలందరూ కూడా ఒప్పుకోవడం లేదు అని చెప్పి కాపులు చేస్తా ఉన్న దానికి అంటున్నావు. ఎందుకు ఒప్పుకోరయ్యా బీసీలు? నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని. బీసీలకు నష్టం జరగకుండా కాపులు రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పి నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు. మరి బీసీలకు నష్టం జరగకుండా నువ్వు చేస్తే ఎందుకు బీసీలు ఒప్పుకోరు? నువ్వు కాదా చెప్పింది నీ మేనిఫెస్టోలో బీసీలకు నష్టం జరగకుండా చేస్తానని చెప్పి? మరి బీసీలకు నష్టం జరగకోకుండా నువ్వు చేస్తే ఎందుకు ఒప్పుకోరు బీసీలు? నీ పార్టీకి చెందిన బీసీ ఎమ్మెల్యే కృష్ణయ్యతో స్టేట్మెంట్లు ఇప్పిస్తావు. ఇదే కృష్ణయ్య నీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కదా, 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలవలేదా? ఆయన బీసీ నాయకుడు అని చెప్పి నువ్వు అంటావు. మరి అదే కృష్ణయ్య నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఇదే కృష్ణయ్య బీసీ నాయకుడిగా ఉన్న ఇదే కృష్ణయ్య మీ పార్టీలో లేడా? మీరు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మీ పార్టీ తరపున కంటెస్ట్ చేయలేదా? మరి అదే కృష్ణయ్యతో ఇవాళ స్టేట్మెంట్ ఇప్పిస్తావు. ప్రతి వర్గానికి మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం నువ్వు చేస్తా ఉన్నావు. కాపులకు బీసీలకు మధ్య ఇవాళ చిచ్చు పెట్టే కార్యక్రమం నువ్వు స్వయాన చేస్తా ఉన్నావు. గతంలో కూడా అంతే. ఎస్సీ వర్గీకరణ అని చెప్పి మాలలకు మాదిగలకు ఎస్సీలలో చిచ్చు పెట్టావు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరమో అని సంగతి నీకు తెలియదు. ఆ రోజు తెలిసి కావాలని ఒక కార్యక్రమం చేస్తావు, కోర్టుకు నువ్వే పంపిస్తావు, ఆ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయిస్తావు. ఇవాళటికి కూడా నువ్వు పెట్టిన చిచ్చు ఎస్సీ వర్గాలలో ఇవాళటికి ఉంది.
ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య, వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేది నువ్వు. రాజకీయాల కోసం నువ్వు మాట్లాడతావు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకోటి అడగాలనుకుంటున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు తానేదో నిజంగా తానంత గొప్ప నాయకుడు ఎవడు లేడు, డెవలప్మెంట్లో తాను మించినోడు ఎవడు లేడు అని చెప్పి మాటి మాటికి అబద్ధాలు చెప్తాడు. సెల్ ఫోన్లో నేనే తెచ్చానంటాడు ఒకసారి. మా కర్మ వినాల్సి వస్తూ ఉంది. ఐటీ గురించి చెప్తాడు. ఇదే ఐటీ గురించి చంద్రబాబు నాయుడుకి ఒక మాట చెప్పాలి. ఇదే ఐటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షేర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీ షేర్ ఇన్ ఇండియా ఐటీ ఎక్స్పోర్ట్స్లో 8.66% ఉంటే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ గారి హయాంలో ఐటీ ఎక్స్పోర్ట్స్లో 14.93%కి పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఐటీ నేనే తెచ్చానని. మా కర్మ వినాల్సి వస్తూ ఉంది. ప్రజల కర్మ వినాల్సి వస్తూ ఉంది. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ ఉద్యోగస్తులు, ఐటీలో పనిచేసే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 85,945 మంది పనిచేస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2,64,735 మంది పెరిగింది. ఇది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం. మా కర్మ వినాల్సి వస్తుంది. ఐటీ నేనే పెంచానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, ఇదే ఐటీలోనే ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టర్నోవర్ 2003-04లో 58,000 కోట్లయితే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2,41,950 కోట్లు. వాస్తవాలు ఇవైతే వక్రీకరించే దాంట్లో, అబద్ధాలు చెప్పే దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించిన మనిషి లేడు. నోరు తెరిస్తే అబద్ధాలు, చేసేదంతా మోసం, వెన్నుపోట్లు. ఇదే కాపులకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఎందుకయ్యా కాపులకు సంబంధించినంత విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తా ఉన్నామని చెప్పి. ఎస్, కాపులకు సంబంధించి వాళ్ళు అడిగే డిమాండ్ను సంపూర్ణంగా మద్దతిస్తూ ఉన్నాం మేము. కారణం, బీసీలకు నష్టం జరగకోకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి గట్టిగా మద్దతు ఇచ్చే వాళ్ళలో మా పార్టీ ముందుంటుంది. చంద్రబాబు నాయుడు అదే మేనిఫెస్టోలో చెప్పారు. కారణం, ఇదే కాపులకు సంబంధించి గత చరిత్ర ఒకసారి తెలుసుకుంటే 1956 వరకు కాపులు బీసీ జాబితాలోనే ఉన్నారు. 1910 నుంచి రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. అప్పటి నుంచి కాపు కులస్తులు 1956 దాకా, అంటే మొట్టమొదట ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదట బీసీ కమిషన్, ఖలేల్కర్ గారు ఇచ్చిన బీసీ కమిషన్ 1953 భారత రాజ్యాంగం 340 ఆర్టికల్ అనుసరించి ఖలేల్కర్ కమిషన్ మొట్టమొదట పోస్ట్ ఇండిపెండెంట్ మొట్టమొదట బీసీ కమిషన్ 1953లో కూడా కాపులను బీసీలుగానే ఉన్నారు. అటువంటిది నిర్దాక్షిణ్యంగా 1956 నుంచి, అంటే 3 ఏళ్లకే బీసీ కమిషన్ వచ్చిన 3 ఏళ్లకే కాపులను ఒక జీవో ద్వారా తొలగించారు. తొలగించిన ఆ ఇంజస్టిస్ను రిపేర్ చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్న డిమాండ్ సహేతుకం. బీసీలకు అన్యాయం జరగకోకుండా ఆ జరిగిన అన్యాయాన్ని రీస్టోర్ చేయమని చెప్పి అడగడంలో తప్పేముంది? నువ్వేం చేస్తా ఉన్నావు? దీనికి చేయాల్సింది ఏంది? నీకు తెలుసు ఏం చేయాలను. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. మా తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నప్పుడు, 50% దాటి 69% రిజర్వేషన్లు ఉన్నప్పుడు ఎందుకు మీరు తమిళనాడు పద్ధతిలో మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? తమిళనాడులో 1994లో తమిళనాడులో అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ అసెంబ్లీ తీర్మానం ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కేంద్రంలో షెడ్యూల్ 9లో దీన్ని ఇన్కార్పొరేట్ చేసే విధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. షెడ్యూల్ 9లో ఇన్కార్పొరేట్ చేసే విధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది కాబట్టి తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇవాళ అమల్లో ఉన్నాయి. మరి నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ నువ్వు మద్దతు తెలుపుతా ఉన్న బీజేపీ ప్రభుత్వమే అక్కడ కేంద్రంలో ఉంది.
మరి నువ్వు మద్దతు తెలుపుతా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కేంద్రంలో ఉంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటి? నువ్వు ఇక్కడ తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని బీజేపీ ప్రభుత్వం మీ దగ్గర పెట్టి షెడ్యూల్ 9లో నువ్వు కూడా ఈ అంశాన్ని ఇన్కార్పొరేట్ చేసే విధంగా ఒత్తిడి తీసుకొని వచ్చి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి నువ్వు దీన్ని అక్కడ పెడితే ఇదే మాదిరిగా నువ్వు కూడా 50% సీలింగ్ దాటి బీసీలకు నష్టం జరగకోకుండా కాపులకు కూడా రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఇక్కడ కూడా తీసుకొని రావచ్చు. కానీ నువ్వు ఎందుకు అది చేయడం లేదు? ఇవాళ నాకు నిజంగా ఇంకా ఆశ్చర్యంగా ఉంది. కమిషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. కమిషన్లు వేయడం వల్ల లాభాలు ఏముండవు. కమిషన్లు వేస్తే కమిషన్కు దశ దిశ చెప్పాలి. కమిషన్కు ఇవాళ చంద్రబాబు నాయుడు వేసిన కమిషన్కు దశ దిశ మార్గసూత్రాలు ఏం చెప్తాడు? 50% సీలింగ్ ఉంది అని చెప్పినప్పుడు ఏ కమిషన్ అయినా కానీ ఎలా చేయగలుగుతుంది? కానీ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటి? షెడ్యూల్ 9లో దాన్ని ఇన్కార్పొరేట్ చేపించి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు కమిషన్కు నువ్వు ఇవ్వాల్సిన మార్గదర్శకాలు ఏమిటి అని అంటే వీళ్ళు అర్హులా అనర్హులా అన్నది కాదు. 1953లో వీళ్ళు ఫస్ట్ బీసీ కమిషన్ దాకా 1910 నుంచి 1953 దాకా వాళ్ళు 1956 దాకా వీళ్ళంతా కూడా బీసీలుగా ఉన్నారు. అన్యాయంగా ఆ రోజు తొలగించబడ్డారు. ఆ తొలగించిన దానికి జస్టిఫికేషన్ చూపిస్తూ ఏ మేరకు 50% దాటి కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్న మార్గదర్శకాలు సజెస్ట్ చేయండి అని చెప్పి కమిషన్కు నువ్వు మార్గదర్శకాలు ఇవ్వాల్సింది పోయి ఆ కమిషన్కు నువ్వు ఇచ్చే మార్గదర్శకాలు ఏమిటో కూడా నీకే తెలియకోకుండా కమిషన్ స్థాపిస్తానంటావు. ఇదే కమిషన్ చేత నువ్వు కాపులకు ఇవ్వాలా వద్దా బీసీలు అని చెప్తే నువ్వే అంటావు కమిషన్ రిపోర్టు కన్నా వ్యతిరేకంగా వస్తే మేమేమీ చేయలేము అని చెప్పి. నిజంగా నువ్వు చేస్తా ఉన్నది కరెక్టేనా చంద్రబాబుని అడుగుతా ఉన్నా. చేయాల్సింది షెడ్యూల్ 9 అమెండ్మెంట్ చేసి షెడ్యూల్ 9లో ఇన్కార్పొరేట్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి నువ్వు చేయాల్సింది పోయి ఆ తర్వాత నువ్వు కమిషన్కు మార్గదర్శకాలు నిర్దేశించి ఆ మార్గదర్శకాలు ఆ లోపాన్ని ఆ అన్యాయాన్ని అరికట్టేందుకు ఆ అన్యాయాన్ని రిపేర్ చేసేందుకు ఏ మేరకు కాపులకు 50% దాటి రిజర్వేషన్స్ ఇవ్వాలనో అది మ్యాండేట్ కింద పెట్టి కమిషన్కు నువ్వు మ్యాండేట్ ఇవ్వాల్సింది పోయి నువ్వు చేస్తా ఉన్నది ఏమిటి? అది చెయ్యవు. ఆ రోజు అందుకనే ఏం చెప్పాం, ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీతో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం. మా పార్టీ మాకు 25, 30, 40 మా ఎంపీ సీట్లు మాకొస్తే మా మీద ఆధారపడే ప్రభుత్వం అక్కడ ఏర్పడితే అది ఎవరన్నా కానివ్వండి, ఎల్లయ్య కానీ పుల్లయ్య కానీ మరొకరు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరైనా కూడా అక్కడ ఏర్పడితే ఆ ఏర్పడిన వాళ్ళు మా రాష్ట్రానికి అన్యాయం జరగకుండా మేము చెప్పిన హామీలకు అన్యాయం జరగకోకుండా వాళ్ళు మద్దతు తెలుపుతూనే వాళ్ళకు మద్దతు మేము ఇస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పాం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక పొత్తు పెట్టుకుని ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ రోజు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ఏ హామీని కూడా నెరవేర్చకుండా పోతా ఉంటే చివరకు కనీసం ఇలా ఎందుకు చేయడం లేదు, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు, చివరకు కాపులకి మాదిరిగా షెడ్యూల్ 9లో ఎందుకు ఇన్కార్పొరేట్ చేయడం లేదు అని చెప్పి ఇటువంటి హామీల మీద తన మంత్రులను కూడా కనీసం ఉపసంహరించుకునే దమ్ము ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు, చెప్పే దమ్ము ధైర్యం కూడా ఆయనకు లేదు. మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తా ఉన్నాడు? అది చేయించలేకపోతే చేయాల్సింది ఒకటి చెయ్యడు, నోరు తెరిస్తే అబద్ధాలు, చేసేదంతా మోసం. ఇది చంద్రబాబు నాయుడు చరిత్ర. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు నేను అన్నారు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా నాకు లేదు కాబట్టి రేపు నెల నేను ఇస్తానో ఈయనో నాకు తెలియదు అని మాట్లాడుతూ ఉన్నాడు ఒక మాట. అదే మాదిరిగా ఎఫ్ఆర్బిఎం కన్స్ట్రెంట్స్ నాకున్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని అంటాడు. నేను నిజంగా అడుగుతా ఉన్నాను, ఈయన చెప్పే మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఒకవైపు ఇదే చంద్రబాబు నాయుడు గారు గ్రోత్ రేటు మాది 11.76% గ్రోత్ రేటు, రేపు సంవత్సరం 15% తీసుకొని పోతానని అంటాడు. మరోవైపున జీతాలు లేవంటాడు. నేను అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం
గత 6 నెలల కాలానికి 2015-16కు సంబంధించి 6 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం 7.3% జీడిపి గ్రోత్ రేట్ కింద చూపిస్తూ ఉంది. 7.3% జీడిపి కింద చూపించిన గ్రోత్ రేటుకే కేంద్ర ప్రభుత్వం రెవెన్యూస్లో గ్రోత్ రేటు ఓవరాల్ గ్రోత్ రేట్ 23%, ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ రేటు 35.8%. రాష్ట్రాలకైతే అంతా కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ గ్రోత్ రేట్, డైరెక్ట్ ట్యాక్సెస్ మనకు ఉండవు ఏ రాష్ట్రాలకైనా కూడా, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు, కార్పొరేట్ ట్యాక్స్లు అన్ని కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకు మన ఈ రకంగా మరి ఈ లెక్కన 11.77% గ్రోత్ రేట్ చూపిస్తే దాని అర్థం మన రెవెన్యూస్లో మన గ్రోత్ రేట్ దాదాపుగా 40% ఉండాలి. ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ రేట్ 35.8%, 7.3% జీడిపి గ్రోత్ రేట్ చూపిస్తా ఉన్న కేంద్రానికే ఉంటే రాష్ట్రానికి ఓవరాల్ గ్రోత్ రేట్ ప్రిడామినెంట్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూసే మనకు ఉంటాయి కాబట్టి మన గ్రోత్ రేటు తక్కువ వేసుకున్న 11.74% అంటే దాదాపుగా 40% రెవెన్యూ గ్రోత్ రేట్ ఉండాలి. మరి నోరు తెరిస్తే అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నానంటే కారణం కరెక్ట్ ఫిగర్లు రావడానికి 2 ఏళ్ళు పడుతుంది. మొట్టమొదట ఎస్టిమేట్స్, దాని తర్వాత అడ్వాన్స్ ఎస్టిమేట్స్, క్విక్ ఎస్టిమేట్స్, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత ఫైనల్ ఎస్టిమేట్స్. అవి వచ్చేసరికి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో నేను ఏం చెప్పినా కూడా ప్రజలందరూ నమ్మేస్తారు అని అంటాడు. ఒకవైపున ఇంత గ్రోత్ రేట్ చూపిస్తా ఉన్నప్పుడు జీతాలు ఎందుకు లేవని అడుగుతా ఉన్నాను నేను. ఇదే చంద్రబాబు నాయుడు గారు మన కబడ్డీ పోటీకి పోతాడు విజయవాడలో, తొడగొడ కొడతాడు కబడ్డీ అని చెప్పి, సారీ వైజాగ్ పోయి అక్కడికి పోయి ఏమంటాడు, ఒలింపిక్స్ అమరావతికి తెస్తానంటాడు. ఇదేగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ మనిషి అసలు మొన్న ఒలింపిక్స్ చైనాలో జరిగాయి. చైనాలో ఒలింపిక్స్ జరిపించడం కోసం చైనా గవర్నమెంట్ $42 బిలియన్ ఖర్చు పెట్టింది. అంటే $42 బిలియన్ అంటే దాదాపుగా 3.5 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఒలింపిక్స్ జరిగినాయి చైనాలో. మన మనిషి కబడ్డీ ఆడతాడు, కబడ్డీ అంటాడు, తొడగొడతాడు, ఒలింపిక్స్ అమరావతి అంటాడు. సింగపూర్ పోతాడు, వస్తాడు, అమరావతిని సింగపూర్ చేస్తానంటాడు. చైనాకు పోతాడు, వస్తాడు, అమరావతిని బీజింగ్ చేస్తానంటాడు. డావోస్కి పోతాడు, వస్తాడు, అమరావతిని స్విట్జర్లాండ్ చేస్తానంటాడు. ఇంకా నయం 2-3 కొండలు పెట్టి దానికి నా మంచు కూడా నేను కురిపిస్తానని చెప్పి అండంలా. అసలు అబద్ధాలు ఆడడానికి, మోసం చేయడానికి ఇంతకన్నా దారుణమైన మనిషి నా జీవితంలో నేను చూడలేదు. ఇవాళ ఒకే ఒక విషయంలో మాత్రం మొత్తం కాపు సామాజిక వర్గానికి అంతా కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మనం చేసే పోరాటం పూర్తిగా సమంజసమైన పోరాటం. బీసీలకు అన్యాయం జరగకోకుండా కాపుల రిజర్వేషన్ కావాలి అని అడగడం పూర్తిగా సమంజసం. మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అదే అడుగుతా ఉన్నాం, తప్పు కూడా కాదు. అయితే ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అందరం కలిసికట్టుగా ఈ సాధించే దిశగా అడుగులు వేస్తాం. సమన్వయం పాటించండి. ఎక్కడా కూడా డిస్ట్రక్షన్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం మనకు చెడ్డ పేరు ఆపాదించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ చేస్తారు. కాబట్టి అందరూ సమన్వయంతో సాధించే దిశగా అడుగులు వేస్తామని మాత్రం మొత్తం కాపు సామాజిక వర్గానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అది ఇంతకన్నా క్రిస్టల్ క్లియర్గా, ఎంత ఆంధ్రజ్యోతి అయితే మాత్రం ఇంత క్రిస్టల్ క్లియర్గా విషయం తెలిసిన తర్వాత కూడా, విషయం చెప్పిన తర్వాత కూడా అడగడం ధర్మం కాదప్ప.
ఇదేందమ్మా కాదబ్బా, వస్తే నీకేమైనా అభ్యంతరం అబ్బా? ఇప్పుడు వస్తే నీకేమైనా అభ్యంతరమా? ఇప్పుడు ఎవరైనా తీసుకుంటే నీకేమైనా అభ్యంతరంగా ఏమైనా ఉందా? మా పార్టీ విషయం మాకు వదిలేయ్యా, నీకెందుకు అంత బాధ? హరిరామ జోగయ్య గారు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉంటూ ఏకంగా బుక్కు ప్రచురణ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎంత క్రిమినల్లో క్రిస్టల్ క్లియర్గా రాసిన తర్వాత కూడా మీరు ఈ మాదిరిగా ఎంత ఎల్లో చొక్కాలు వేసుకున్న పత్రిక అయితే మాత్రం, ఎంత ఎల్లో చొక్కా వేసుకున్న మీడియా అయితే మాత్రం ఇంత దారుణంగా ఇష్యూను పక్కదోవ పట్టించే కార్యక్రమం దయచేసి చేయొద్దని చెప్పి సవినయంగా మా హరి సోదరుని అడుగుతా ఉన్నాను. కాదబ్బా, క్రిమినల్ నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారిని అడగండి. అసలు